షలోం. యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. యు గేవ్ మీ లైఫ్ అండ్ షోడ్ మీ కైండ్నెస్, అండ్ ఇన్ యువర్ ప్రొవిడెన్స్ వాచ్డ్ ఓవర్ మై స్పిరిట్. మన జీవ ప్రదాత, మన సృష్టికర్త, నరుని నాసికారంధ్రంలో జీవవాయువులూదిన పరమపిత ఎల్లప్పుడూ తన బిడ్డల యొక్క రక్షణను బట్టి నిశ్చయత కలిగి ఉన్నారు. కొన్నిసార్లు కష్టం వచ్చినప్పుడు దేవుడు నా చెయ్యి విడిచిపెట్టారేమో అనుకుంటాం. యోబు గారు కూడా దేవుడు తనను సృష్టించిన సృష్టికర్త అని తెలుసు. అయినప్పటికీ తన లోపాలను ఎత్తి చూపాలని దేవుడు ఎప్పుడూ ప్రయత్నిస్తున్నాడేమో అని సందేహం వెలుపుచ్చాడు. యేసయ్య అంటున్నారు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అని. అయితే ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి సరైన మార్గంలో నడిపిస్తారు. కాబట్టి ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము అని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. వీఆర్ గాడ్స్ చిల్డ్రన్ అండ్ హీ వాంట్స్ us to grow in grace and in a knowledge of the Lord Jesus Christ. మా ప్రియ పరలోకపు తండ్రి, కూరిమి చేత మమ్మును కుమారులుగాను కుమార్తెలుగాను ప్రేమిస్తున్నందుకు వందనాలు ప్రభువా. ఆత్మ ఫలము ఫలించి మీలో ఎదుగులాగున కృపను గ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.